సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పుర్రిటిగడ్డ. రచన వనజా తాతినేని. ఈ కథ 2016 జూలై మిసిమి మాసపత్రికలో ప్రచురింపబడింది. కథ వినండి. పుర్రిటిగడ్డ. ఇదిగో మేస్త్రి, బియ్యం కొలుస్తాను రా, గోతం సంచి తెచ్చుకో అని పిలిచింది వర్ధనమ్మ. సంచీలు మా దగ్గర ఏడుండాయమ్మా, ఊరి నుండి నేరుగా ఇక్కడికే కదా వచ్చాము అనుకుంటూ వచ్చాడు మేస్త్రి. ఏం పేరు నీది? ఏ ఊరు మీది? ఎంతమంది వచ్చారు? నా పేరు ఆర్ముగం అమ్మా, తిరుత్తిణి దగ్గర సింధురాజపురం అమ్మా, మొత్తం 20 మంది అమ్మా. వరుస ప్రశ్నలకి వరుస సమాధానాలు వింటూ సన్నగా నవ్వుకుంది రాధ. డిసెంబర్ నెల మలిపక్షపు రోజులు వచ్చేసరికి ప్రతి ఏడూలాగానే ఆ ఊరికి వలస కూలీలు చేరుకున్నారు. చెరుకు నరకడంలో బాగా ఆరితేరిన వాళ్ళు. అందరినీ పరిశీలనగా చూస్తూ ఎంతమంది ఉన్నారో కళ్ళతో లెక్కిస్తుంది రాధ. మొత్తం 20 మంది. అందులో 12 మంది పైగా మగవాళ్ళు, 3 20 ఏళ్లలోపు మగపిల్లలు, 4 ఆడవాళ్లు ఉన్నారు. మేస్త్రి చెప్పిన లెక్క సరిపోయిందత్తమ్మా అంది రాధ. సర్లే, మేమే సంచి ఇస్తాం, కానీ కాస్త బియ్యం బస్తాని కిందకి దించి గోడకు ఆనించి పెట్టి బస్తా దారం విప్పు అంటూ కొట్టుగదిలోకి తీసుకెళ్లి బియ్యం బస్తాల మేటు చూపించింది. 50 కేజీలున్న బియ్యం బస్తాని అతను కిందికి దించడానికి తంటాలు పడుతుండగా, ఈలోపు నేను సేరు డబ్బా తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ. ఆమె డబ్బా తెచ్చేలోపు సర్రుమనుకుంటా ఒక్కలాగుతో దారాన్ని లాగేసి బస్తాలో ఉన్న బియ్యాన్ని చేతిలోకి తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తున్నాడు. కోటా బియ్యం కాదులే, సున్నాలొడ్లు కొని మిల్లులో పట్టించుకొచ్చిన బియ్యం. ఈ బియ్యం అయిపోయేటప్పటికి మీరు 8 ఎకరాల చెరుకు కొరవ పెట్టకుండా కొట్టేయాలి అంటూ ఒక ఖాళీ యూరియా సంచిని ఆర్ముగంకి ఇచ్చి ముందుగా ఒక గుప్పిడి బియ్యం తీసుకుని కళ్ళకద్దుకుని ఆ గోతాంలో వేసింది. తర్వాత 1, 2, 6, 12, 18, 19, 20 అని అక్కడితో ఆపేసి, ఇంతేగా, 20 మందేగా అంది. అవునమ్మా అన్నాడు ఆర్ముగం. వీళ్ళు ఇళ్ల దగ్గర రేషన్ బియ్యం తిన్నా, ఇక్కడికొచ్చి జీలకర్ర మసూరి బియ్యం తిన్నాం అన్నట్టు మాట్లాడతారు అంది కోడలితో వర్ధనమ్మ. అట్టా ఏమీ కాదులే అమ్మా, మాకు ఉప్పుడు బియ్యం తినేది అలవాటు గందా, అందుకే వాసన చూశా అని అన్నాడు తెలివిగా. ఆ మాటతో శాంతించిన వర్ధనమ్మ కొట్టంలో అటక మీద దబరలు, బిందెలు, కూరాకు సట్టిలు, గరిటెలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కిందకి దించండి, నేనొచ్చి ఎన్ని ఇచ్చాలో లెక్క పెట్టుకుంటాను అంది. బేటా డబ్బులు ఇయటం మర్చిపోయామమ్మా అని అక్కడే నిలబడి గుర్తు చేశాడు ఆర్ముగం. ఎంత? మనిషికి 20? చెరుకుకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే డబ్బులు 4 ఏళ్లుగా పెరగలేదు, మీకు ఇచ్చేది మాత్రం ఏ ఏటుకు ఆ ఏడు పెరిగిపోతుంది అనుకుంటూ 400 తెచ్చిచ్చింది. ఫ్యాక్టరీకి వెళ్ళి ఫీల్డ్ మ్యాన్ను పట్టుకుని 4 రోజులకు సరిపడా కటింగ్ ఆర్డర్ కాగితాలను తీసుకుని ఇంటికొచ్చిన నాయుడు చొక్కా విప్పి గోడకున్న వంకీకి తగిలిస్తూ, నిన్న ఫీల్డ్ మ్యాన్ చెప్తున్నాడు, ఈ ఏడు టన్నుకి 300 ఇస్తే కానీ చెరుకు తోటలోకి దిగమని అన్నారట. ఎన్ని టన్నులు నరికితే అన్ని డబ్బులు వాళ్ళకి. వాళ్ళ పనే బాగుంది, ఎకరాలున్నాయన్నమాటే కానీ మన చేతికొచ్చే దాంట్లో అన్ని ఖర్చులు తీసేస్తే మనకి అయ్యే మిగులుతున్నాయి. అంత దండుగా మారి సేద్యమైపోయింది అని అంటూ వచ్చి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మనకి బెజవాడ పక్కన ఉన్నప్పుడు, బళ్ళారి దగ్గర ఉన్నప్పుడు ఇదే దిగులు. అక్కడ ముకొచ్చి ఇక్కడ కొని మళ్ళీ అయ్యే తిప్పలు. పిల్లి పిల్లల్ని నోట పెట్టుకుని 7 ఇళ్ళు తిరిగినట్టు ఆడవాళ్లు పొట్ట పట్టుకుని తిరుగుతుంటే మనం పొలాలు పట్టుకుని నెత్తి నిండా అప్పులు పెట్టుకుని
ఊరూరా తిరుగుతా ఉండాము అంది ఆయన పక్కనే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంటూ వర్ధనమ్మ. ముందు ముందు సేద్యం చేసేది మర్చిపోతే తప్ప అప్పుల బాధ తగ్గేటట్టు లేదు. రణం బాధ రుణం బాధ ఒకటేనన్నారు పెద్దాళ్ళు. అట్టాగే ఉంది ఇప్పుడు మన పని అన్నాడు నాయుడు. కళ్ళల్లో ఏవేవో దిగుళ్ళు కట్టేసిన పెంకి పడ్డల్లే తిరుగుతుండగా గడ్డం కింద చేయి పెట్టుకుని మౌనంగా కూర్చుంది వర్ధనమ్మ. కోడలు రాధ అత్తమామలిద్దరికీ కాఫీ గ్లాసులు ఇచ్చొచ్చి వరండా అరుగుపై కూర్చుని కొడుక్కి పాలు తాగిస్తూ ఉంది. అమ్మా, ఇందాక అవ్వ బియ్యం కొలిచేటప్పుడు 6 12 16 అంటుంది ఏమిటమ్మా? నువ్వు మా మిస్సు అట్లా అనమని నాకు చెప్పలేదుగా అన్నాడు. 4 ఏళ్ల అబ్బయ్య బుర్ర నిండా ప్రశ్నలే. రాధ ఓపిగ్గా అన్నింటికీ సమాధానాలు చెబుతుంది. వాళ్ళకి మనం మాట్లాడే తెలుగు రాదని అట్టా చెప్పిందిలే అవ్వ. నువ్వు పోయి హోంవర్క్ చేసుకో అబ్బయ్యా, మా నాన్నవు కదూ అని బతిమలాడింది. తల అడ్డంగా ఊపుతూ నేను తర్వాత చేసుకుంటా, ఇప్పుడు వాళ్ళని నేను కూడా చూస్తా అన్నాడు. సరేరా పోదాం అంటూ కొడుకును చంకన వేసుకుని కొట్టం దగ్గరికి వెళ్ళింది రాధ. అప్పటికే కొట్టంలో ఉన్న పశువులన్నింటినీ రోడ్డుకు ఆనుకుని ఉన్న చెట్లకు కట్టేసి కిందంతా శుభ్రం చేసి చెట్టు కింద పోసిన ఇసుక మట్టిని తెచ్చి గోతులు లేకుండా సమానంగా చేసుకున్నారు. 3 మనుషులు తోటలోకి వెళ్ళి టెంకాయ మట్టలు కొట్టుకొచ్చి ఒక్కో మట్టని 2 భాగాలుగా నరికి నాటిన వెదురు బొంగులకి ఆకుల్ని ముడేసి కట్టి చుట్టూరా దడులు కట్టేశారు. వాములో నుండి వరిగడ్డి తెచ్చి నేలంతా పరిచేసి పడుకోవటానికి వీలుగా తయారు చేసుకున్నారు. నాత చంకన ఉన్న అబ్బయ్య వాళ్ళు చేస్తున్న పనిని శ్రద్ధగా చూస్తున్నాడు. అమ్మా, వాళ్ళు ఎందుకు అట్టా చేస్తున్నారు అడిగాడు ఆసక్తిగా. వాళ్ళది ఈ ఊరు కాదుగా, ఇక్కడ వాళ్ళకి ఇల్లు లేదు, రాత్రిపూట పడుకోవటానికి ఇల్లు తయారు చేసుకుంటున్నారు అని చెప్పింది. వర్ధనమ్మ అక్కడికి వచ్చి వీళ్ళు చూడు ఎంత తొందరగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారో, మన వాళ్ళకి అసలిట్టా చేత కానే కాదు, ఈ అరవాళ్ళు ఉట్టి మాయముండా కొడుకులు, ఎక్కడైనా చలాయించుకుని బతికేస్తారు అంది. మరి నేను ట్రక్కులో పడుకుంటానంటే కింద పడుకుంటే తేళ్ళు పాములు తిరుగుతాయి వద్దు అంటుందిగా అవ్వా, వాళ్ళు కింద పడుకుంటే వాళ్ళని కుట్టవా అయ్యి అని అడిగాడు. కొడుకు చెంపకి చెంప ఆనించి ముద్దు పెట్టుకున్నట్లు శబ్దం చేసి, బంగారం, వాళ్ళని అవి ఏమీ చెయ్యవు, వాళ్ళ దగ్గర చెరుకు నరికే కత్తి ఉంటుందని వాళ్ళ జోలికి వెళ్తే కత్తితో కొడతారని వాటికి తెలుసు, అందుకే వాళ్ళ జోలికి అవి వెళ్ళవు అని మాయ చేసింది అంతకన్నా ఏమీ చెప్పలేక. అటక మీద నుండి సామాను దించి వాళ్ళకి ఇచ్చినవని లెక్క పెట్టుకున్నాక కరెంటు వైరు బల్బులు ఇవ్వండమ్మా అని అడిగారు. అవి ఇచ్చిన తర్వాత కిందేసుకుని పడుకోవటానికి పట్టాలు ఇవ్వండి అని అడిగాడు ఆర్ముగం. పట్టాలు లేవు గిట్టాలు లేవు, మీరు ఇంటి దగ్గర నుంచి దుప్పట్లు తెచ్చుకోకుండానే వచ్చారా? అవి వేసుకుని పడుకోండి, అదిగో అక్కడే ఉంది అంగడి, అన్నీ అక్కడే దొరుకుతాయి, వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. అడక్కముందే అవెక్కడ అడుగుతారో అన్నట్టు గబగబా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది వర్ధనమ్మ. గట్టిగా కొడితే 20 రోజులకల్లా చెరుకు కొట్టడం అయిపోతుంది. పెద్ద పండక్కి ముందే వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు, అబ్బాయికి సెలవులున్నాయి కాబట్టి పుట్టింటికి వెళ్ళవచ్చు అని లెక్కలేసుకుంది రాధ. ఈసారి బ్యాచ్లో నిండు గర్భిణిగా ఉన్న స్త్రీ కూడా వచ్చింది. మేస్త్రి ఆర్ముగం భార్య, పేరు అలివేలు. ఒంటి ఊపిరితో తిరుగుతూ ఉంది. చెరుకు తోటలో పనికి వెళ్లకుండా వాళ్ళకి వసతి ఇచ్చిన చోటనే ఉండి అందరికీ వంట చేసి పెడుతుంది. ఎన్నో కానుపు అడిగింది వర్ధనమ్మ. కుడి చెయ్యి పైకెత్తి వేళ్లు దూరం చేసి చూపించింది. వచ్చిన కూలీలకి కొద్దిగా తెలుగు మాత్రమే తెలుసు. అవసరమైనప్పుడు ఆ తెలిసిన తెలుగులోనే అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళు. పని చేయించుకునే యజమాని పనికి సంబంధించి ఏమైనా చెప్పపోతే మాత్రం చేతులు దూరంగా విదిల్చి అరచేతులు ఆకాశానికి చూపిస్తూ మీ మాటలు నాకు తెలియటం లేదు అంటూ తప్పించుకుంటారు కొందరు పని దొంగలు. అలాంటి మనిషేమో అనుకుంది, కానీ
అలివేలు అసలు మాట్లాడటమే రాని మనిషి అని కాసేపటికి అర్థమైంది రాధకి. అంతకుముందు నలుగురు ఆడపిల్లలున్నారని చెప్పుకొచ్చింది. ఈసారైనా మగపిల్లవాడు పుడతాడని గ్యారంటీ ఏమిటే? అసలే ఓపిక తక్కువగా కనపడుతున్నాము. ఎవరు పుట్టినా ఆపరేషన్ చేయించుకో అని చెప్తే ఆ సంగతి నా మొగుడు చెప్పాలి. అది నా ఇష్టం కాదు అంది సైగలతో. తినటానికి తిండి లేకపోయినా పిల్లలు మాత్రం దండిగా కావాలి వీళ్ళకి. ఆడైతే ఏమిటి, మొగైతే ఏమిటి, ఇద్దరు చాలరా ఇంటికి? మంది ఎక్కువైతే మజ్జిగ పలుచిన. అత్తగారి అవగాహన, ముందు చూపు ఎలాంటిదో తెలిసిన రాధ ఏమీ మాట్లాడలేదు. వర్ధనమ్మ చెప్పుకుంటూ పోతూనే ఉంది. ముగ్గురు కొడుకుల్ని పెట్టుకుని తలా 4 ఎకరాలైనా ఇవ్వకపోతే ఎట్టాగని ఇచ్చిందమ్మి ఇక్కడ కొన్నాం. అక్కడికి పోయి మాత్రం ఏం సంపాదించారు? పిల్లలకి సరైన చదువు లేదు, ఉద్యోగం లేదు. మీరు తప్ప ఇక్కడున్నాళ్ళంతా వైభోగంగా బతుకుతున్నారు అని దిప్పుతున్నారు బెజవాడవాళ్ళు. మీకు ఒక్కొక్కళ్ళు చాలులే, వాళ్ళని బాగా చదివించుకుంటే చాలు అంది. సూక్ష్మంగా ఆమె ఏమి చెప్పిందో అర్థం చేసుకుంది రాధ. అయిన వాళ్ళు చూసే చిన్న చూపు, ఎగతాళి మాటలు, ధనబలం ముందు వ్యవసాయాన్ని నమ్ముకుని బక్కచిక్కిపోతున్న తమ బతుకుల్ని తలుచుకుని అత్త బాధపడుతుంది అని అర్థమై, అన్ని కాలాలు ఒకటిగా ఉండవు, మనకి మంచి కాలం ముందు ఉంది, బాధపడకత్తమ్మా అంది రాధ. మనసులో మాత్రం ఇంకోటి అనుకుంది. ఒక్కొక్కరికి ఒక్కో దానిపై ప్రీతి. ఆర్ముగంకి మగ సంతానం కావాలని, అత్తమ్మకేమో బంధువుల మధ్య బిడ్డలు రాయసంగా బతకాలని. అదే రోజు సాయంత్రం రాహుకాలం లేకుండా చూసి చెరుకు తోట దగ్గరికి వెళ్ళి భూమికి పసుపు కుంకుమ పెట్టి పూలు జల్లి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి కత్తులకు హారతిచ్చి చెరుకు నరగటం మొదలుపెట్టారు. కానుకగా పూజ పళ్ళెంలో నాయుడు పెట్టిన 200 తీసుకెళ్లి ఊర్లోకి వెళ్ళి చికెన్ తెచ్చుకుని ఆ పూట విందు చేసుకున్నారు. మరుసటి రోజు పొద్దు పొడవక ముందే ఫ్యాంటు చొక్కా తొడుక్కుని నోట్లో పదుంపుల్లేసుకుని అలివేణి మినహా అందరూ తోటకెళ్లేవాళ్లు. పెద్దవాళ్లు చెరుకు నరికి ఆకు చెలిగి వెనక్కి పడేస్తూ ఉంటే చిన్నపిల్లలు, ఆడవాళ్లు ఆ చెరుకు గడలని మనిషి మోయగలిగే బరువు ఉండేటట్టు కట్టలు కట్టేవారు. ఇంటికి వచ్చేటప్పుడు చెరుకు దవ్వ మోసుకొచ్చి పశువుల ముందు వేసేవారు. అందుకుగాను అందరికీ టీ పెట్టుకుంటే సరిపోయినని పాలు పోసేది వర్తనమ్మ. రాత్రిపూట ఎక్కువగానే వండిన అన్నంలో నీళ్లు పోసి సర్ది చేసి పెట్టేది అలివేలు. దాంట్లోకి ఏదో ఒక పచ్చడి నూరి పెడితే 9ంటికి మేస్త్రి వచ్చి సర్ది దబరని పచ్చడిని నెత్తిన పెట్టుకుని కయ్యల్లోకి మోసుకెళ్లేవాడు. చేను చుట్టూ వేసిన కంప చెట్టు నుండి ఎండిపోయిన చెట్టు కొమ్మలు లాగి పొలలు నరికి ఇవ్వటం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, వంటకు కావాల్సిన సామాను తెచ్చివ్వటం, మధ్యాహ్నం వంటకు సాయం చేయటం చేస్తూ ఉండేవాడు ఆర్ముగం. అందరూ మధ్యాహ్నం అన్నానికి వచ్చి 1 గంట విశ్రాంతిగా ఉండి మళ్ళీ పరుగులు పెట్టేవారు. వాళ్ళు వచ్చేసరికి వంట ముగించి పొయ్యి మీద నీళ్లు పెట్టి ఉంచేది అలివేలు. చీకటి పడే సమయానికల్లా ఇంటికి చేరుకుని ఒక్కొక్కరే వేడి నీళ్లతో స్నానం చేస్తూ రేడియోలో తమిళ పాటలు పెట్టి పాటలకు అనుగుణంగా గొంతు కలుపుతూనూ అన్నం తినే పళ్ళాలపైన దరువేస్తూనూ సందడి చేసేవారు వాళ్ళు. ఆడవాళ్లు పొద్దస్తం వంగి పనిచేసి నడుం పీక్కుపోతుంది. కాస్త జండు బాము, టైగర్ బాము ఉంటే పెట్టమ్మా అని వర్ధనమ్మ దగ్గరికి వచ్చి అడిగితే ఇంకొకళ్ళు కాస్త కొబ్బరి నూనె వేయమ్మా, తల మండిపోతుంది అని అడిగేవాళ్ళు. వాళ్ళు అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా అలివేలుకు మాత్రం పొద్దున పూట నాస్తా పెట్టించేది. మధ్యాహ్నం పూట అన్నంలోకి మజ్జిగ పోసేది. ఎంత బలహీనంగా ఉందో, ఎట్టా ఒడ్డున పడుద్దో ఏమో అనేది వర్ధనమ్మ. మగవాళ్ళు ట్రాక్టర్కి కానీ లారీకి కానీ లోడింగ్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు పని లేకుండా ఖాళీగానే ఉండేవాళ్ళు. బట్టలు తుక్కుంటూ, తలలో పేలు దువ్వి పోసుకుంటూ, అప్పటికప్పుడు కోళ్లు కొనుక్కొచ్చి వాటిని కోసి కూర వండుకుంటూ సందడిగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు కొందరి మధ్య తగువులు. దినంబు 1 లారీకి 1 ట్రాక్టర్కి సరిపడినంత చెరుకు నరికేవాళ్ళు. ఒకరోజు చాటలో చిర్రాకు వేసుకుని గడ్డిపోచలు ఏరేస్తూ ముదురు కాడలు తీసుకుంటూ కూర్చున్న రాధ దగ్గరికి వచ్చి కాస్త ఎడంగా కిందే కూర్చుంది అలివేలు. ఎందుకట్టా ఎక్కడ పెడితే అక్కడ కూర్చుంటావు? లేచేటప్పుడు కష్టంగా ఉంటది కదా, ఆ అరుగు మెట్టుపైన కూర్చోపో అంది. నీతో మాట్లాడాలని అని సైగ చేసింది. నాతోనా? ఏమిటి చెప్పు అంది రాధ.
సైగలు చేసుకుంటూ చెప్పుకొచ్చింది. ఊర్లో ఉన్న పెద్ద కూతురు వయసుకొచ్చిందంట. సాంగ్యంగా అన్ని వేడుకలు చెయ్యాలని బంధువులందరూ అంటున్నారట. పప్పన్నాలు లేవు, ఏమీ లేవు. శుభ్రంగా స్నానం చేయించి బడికి పంపించేయమను అని సైగ చేసింది. తల అడ్డంగా ఊపి నోటి మీద చెయ్యేసుకుని అట్టా మాట్లాడటం చేయటం తప్పు అన్నట్టు అభినయించి చూపింది అలివేలు. ఏమో, ఎట్టాగొట్టా చేసుకోపో అని విసుక్కుని, పిల్ల పెద్దయ్యాక కూడా ఇంకా పిల్లలకంటూ కూర్చుంటావా? ఇకపై పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో అంది రాధ. ఒక నవ్వు నవ్వేసి క్యాలెండర్ చూపించి పిల్ల పెద్దదైన రోజు మంచి రోజేనా కాదా చూసి చెప్పమని అడిగింది. పిల్ల పెద్దదైన రోజు కూడా మంచి చెడు అని నిర్ధారించడం ఏమిటి? క్యాలెండర్ చూసి మంచిది కాదంటే మళ్ళీ అందుకు శాంతులు పూజలు అంటూ ఇంకో వెర్రి చేష్టలు చేస్తారు అని మనసులో అనుకుని, ఈ క్యాలెండరు మీ క్యాలెండరు ఒకటి కాదు, మీ ఊర్లో మీ క్యాలెండర్లోనే చూడాలి అని చెప్పింది. ఆర్ముగం కూడా ఆ మాట నిజమేనని చెప్పాక మెదలకుండా ఊరుకుంది. అలివేలుతో మాట్లాడి మాట్లాడి 10 రోజుల్లోనే రాధకు కూడా సైగలు చేసి మాట్లాడటం అలవాటైపోయి కొడుకుతో కూడా అలాగే మాట్లాడుతుంటే అబ్బాయి కూడా అలాగే సైగలు చేసి మాట్లాడేవాడు. ఆ మోగది ఇక్కడి నుండి పోయేటప్పటికి మీకు మూగ భాష బాగానే వచ్చేటట్టుంది. టీవీలో ఆదివారం వార్తలు చదివే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అని చతురాడేవాడు అబ్బయ్య వాళ్ళ నాన్న. నిండు కుండని నడుంపై పెట్టుకుని మోస్తూ రెండో కుండని పొట్టలో మోస్తున్నట్టు నిదానంగా నడుస్తూ వంట చేస్తున్న చోటుకి పంపు దగ్గరికి తిరుగుతున్న అలివేలుని ఆశ్చర్యంగా చూస్తూ ఆమె పొట్ట అలా ఎందుకుంది అని అడిగేవాడు అబ్బయ్య. అందులో చిన్ని బాబు ఉన్నాడు, కొన్నాళ్ళైనాక బయటికి వస్తాడు అని చెప్పింది. నేను కూడా అట్టాగే వచ్చానా అమ్మా అన్నాడు. అవును కదా, నీకు చెల్లో తమ్ముడో పుట్టేటప్పుడు నేను అలాగే ఉంటాను అంది. గబుక్కున అమ్మ ఒళ్ళో పడుకుని చీర చెంగు లోపలికి చెయ్యి దూర్చి అమ్మ పొట్టని ప్రేమగా తడిమాడు. మురిపంగా కొడుకుని ముద్దు పెట్టుకుని, చెల్లి కావాలా తమ్ముడు కావాలా అని అడిగింది రాధ. ఇద్దరూ కావాలి అన్నాడు. పెద్దవాళ్ళు తప్ప పిల్లలెవరూ కనపడిని. ఊరి చివర పొలంలో ఉన్న ఇల్లు వాళ్ళది. ఆడుకోవటానికి తన 7 పిల్లలు లేని అబ్బాయికి అది బాగా లోటుగా ఉంది అనుకుంది రాధ. మధ్యలో అనుకోకుండా వర్షం కురిసి 4 రోజులు పని ఆగిపోయింది. బియ్యం బేటాయిస్తూ ఈ వాన ఎప్పుడు ఆగిపోద్దో, పని లేకుండా రోజుకి 20 మందిని భరించడం కష్టమైపోతుంది అనుకున్నాడు నాయుడు. వాన తగ్గి బాగా ఎండ వచ్చేసరికి ఫ్యాక్టరీ రిపేరుకు వచ్చింది. అది బాగై 4 ఎకరాలు చెరుకు కొట్టేసరికి ఫ్యాక్టరీ నెమ్మదిగా ఆడటం వల్ల వెళ్ళిన లోడ్లు వెళ్ళినట్లే ఆగిపోయి ఉండాయని కటింగ్ ఆపారు. ఎండలు ముదరకుండానే చెరుకు నరికితే టన్నేజీ బాగా వస్తుందని ఆశపడితే ఫ్యాక్టరీ ఇట్లా ఏడిపిస్తుంది. ఇక చెరుకు నరకటం పడకన పడినట్టే అనుకుని, ఆర్ముగం మళ్ళీ కటింగ్ ఆర్డరు ఎప్పుడిస్తారో తెలియకుండా ఉంది. ఒక 15 రోజుల తర్వాత రండి. దామరమడుగు మనోహర్ నాయుడు నాయుడుపేట ఫ్యాక్టరీకి తోలుతున్నాడట. బ్యాచీ కావాలని అడిగాడు. మిమ్మల్ని పంపుతానని చెప్పా. గపాలన అక్కడికి పోండి, లేకపోతే ఎవరో ఒకరు పోతారు అక్కడికి అని తొందర పెట్టాడు నాయుడు. నాయనా, వీళ్ళని పంపించేస్తే మళ్ళీ బ్యాచీ దొరుకుద్దో లేదో, ఈళ్లతో వరికోతలు కోయిస్తే సరి అన్నాడు. వరికోత కూలికి వీళ్ళు పనిచేయరు. చెరుకు నరికినంత కూలి అడుగుతారు. జడ కట్టకుండా పెరిగిన చెరుకు ఎడాపెడా పడి నరకటం ఆలస్యం అవుతుందని, టన్నులు ఎక్కువ రాలేదని గోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉండమన్నామంటే అడ్వాన్స్ ఇవ్వమని పీక్కు తింటారు. తర్వాత ఐపు లేకుండా జారుకుంటారు. అవసరమైనప్పుడు 10 రూపాయలు ఎక్కువ పడేసైనా పని చేయించుకోగలం, కానీ పని లేనప్పుడు వీళ్ళని జాలిపడి కూడా భరించలేము. వాళ్ళని పోనీరా అన్నాడు కొడుకుతో. నాయన చెప్పిన మాట నిజమే అనుకున్నాడు చిన్ననాయుడు. ఆ రోజే అందరూ మూటా ముల్లే సర్దుకుని దామరమడుగు వెళ్ళటానికి సిద్ధమైపోయారు. వెళ్ళేటప్పుడు అలివేలు రాధ దగ్గరికి వచ్చి చీరలిమ్మని అడిగింది. 2 కాటన్ చీరలిచ్చింది. ఇంకా ఏడేడా ఎందుకు తిరుగుతావు గాని ఇంటికి పో, నెలలు నిండేటప్పుడు ఇంటికాడు ఉంటే మంచిది అంది వర్తనమ్మ. తలూపి నవ్వుతూ అమ్మ చంకలో ఉన్న అబ్బయ్య బుగ్గలాగి ముద్దు పెట్టుకుంటూ వెళ్ళింది
అలివేలు. ఇది జరిగిన రెండో నాడు పెద్దాసుపత్రి గేటు పక్కన గోడ కానుకుని ఏడుస్తూ కూర్చున్నాడు ఆర్ముగం. చేతిలో చిల్లి గవ్వలేదు. దగ్గరలో ఉన్న అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర ఉండే అవకాశమే లేదని అతనికి తెలుసు. చేయటానికి పని లేక, తినటానికి తిండి లేక, పొట్ట చేత్తో పట్టుకుని బూరుకాని బూరుకు వలస వచ్చిన వాళ్ళు అందరూ అంతకుముందు చెరుకు నరికిన పనికి వచ్చిన లెక్కంతా పోస్టాఫీస్కి వెళ్ళి ఎవరి ఇళ్లకు వాళ్ళు మనీ ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరిని అడిగినా పైసా కూడా అప్పు పుట్టదు. ఆర్ముగంకి తెలిసిన మనిషి నాయుడు ఇంటికి పోవాలన్నా భార్య శవాన్ని బిడ్డని వేసుకునే వెళ్ళాలి. ఆర్ముగంకి కన్నీళ్లు కారిపోతున్నాయి. భార్య పాత చీర చించి పుట్టిన బిడ్డని వీపుకు కట్టుకున్నాడు. 2 చేతులతో భార్యను ఎత్తుకుని టౌన్ బస్సు ఎక్కి కూర్చున్నాడు. డ్రైవర్కి విషయం తెలిసి చచ్చిపోయిన మనిషిని పెట్టుకుని బస్సు ఎక్కేవేమిటయ్యా అన్నాడు. బాబూ, మీ కాళ్ళు పట్టుకుంటా, నా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా జాలి చూపించి స్టేషన్ దగ్గర దించమని బతిమలాడుకున్నాడు. సర్లే, ఎవరన్నా అడిగితే భార్యకి బాగోలేదని చెప్పు, చచ్చిపోయిందని చెప్పకు అంటూ వెనుక సీట్లో కూర్చోబెట్టాడు. స్టేషన్ దగ్గరికి రాగానే బస్ ఆపి దిగేటప్పుడు డ్రైవరు, కండక్టరు చెరో 100 రూపాయలు అతని జేబులో పెట్టారు. భార్య శవాన్ని 2 చేతులతో మోస్తూనే రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టాడు. వీపున ఉన్న పసిగుడ్డు ఏడుపు మొదలుపెట్టాడు. చేతుల్లో ఉన్న శవాన్ని గోడవారగా పడుకోబెట్టి టీ అంగడి దగ్గరికి వెళ్ళి పసిగుడ్డు ఏడుస్తా ఉన్నాడు. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, కాసిని మంచి పాలు ఇయ్యండి బాబు అని అడిగాడు. టీ షాప్ అతను ఆర్ముగం చేతిలో పసిగుడ్డుని అనుమానంగా చూశాడు. వీడెవడో రోజుల పసిగుడ్డుని వేసుకుని తిరుగుతున్నాడు. వీడి వాలకం చూస్తుంటే వేరొకరి పిల్లాడిని ఎత్తుకొచ్చినట్టు ఉంది అనుకుంటూనే పాలు కలిపి ఇచ్చి 1 స్పూన్ కూడా ఇచ్చాడు. ఆర్ముగం వీపును కట్టుకున్న బిడ్డని ఒళ్ళోకి మార్చుకుని గ్లాసులో ఉన్న వేడి పాలని నోటితో ఊపి ఊపి చల్లారాయి అనుకున్నాక బిడ్డ నోట్లోకి పోస్తున్నాడు. ఆకలి తీరిన బిడ్డ చిన్నగా నిద్రపోయింది అనుకున్నాక మళ్ళీ బిడ్డని వీపును కట్టుకుని టీ కొట్టు దగ్గరికి వచ్చి, ఈ పాలు ఏదన్నా చేసాల పోసి ఇవ్వు బాబు అని అడిగాడు. ఒరేయ్, ఒక చిన్న చేసా చూసి శుభ్రంగా కడిగి ఇరా, పసిబిడ్డకి పాలు పోసి ఇవ్వాలి అన్నాడు. ఒక ప్లాస్టిక్ బాటిల్లో పాలు పోసి ఇచ్చాక ఆ సీసాని స్పూన్ని ఫ్యాంట్ జేబులో పెట్టుకుని మళ్ళీ భార్య శవాన్ని 2 చేతుల్లోకి తీసుకోపోతే కాళ్ళు చేతులు బెగదీసుకుపోయి ఎంతకీ వంగకపోయేటప్పటికీ కడుపులో నుండి ఏడుపు తన్నుకొచ్చింది ఆర్ముగానికి. ఏడుస్తూనే ఈసారి చేతుల్లో అడ్డంగా కాకుండా భుజాన వేసుకుని ముందుకు నడుస్తున్న అతన్ని కొంతమంది ఆగి ఆశ్చర్యంగా చూశారు, కొంతమంది పరిశీలనగా చూశారు. స్టేషన్ లోపలికి అడుగు పెట్టబోతున్న అతన్ని రైల్వే పోలీస్ ఆపేసి, ఏమైంది, ఆమెను ఎందుకట్టా భుజాన మోసుకెళ్తున్నావు అని అడిగాడు. నా భార్య సార్, ఆమెకి ఆరోగ్యం బాగుండలేదు, మా ఊరికి తీసుకెళ్తున్నా అన్నాడు. ఆరోగ్యం అంత బాగుండలేని మనిషిని కూర్చోబెట్టి ఏం తీసుకెళ్తావు, హాస్పిటల్కి తీసుకుపో ముందు అన్నాడు. లేదు స్వామి, ఇంటికే తీసుకుపోవాలి అనుకుంటూ ముందుకు కదిలాడు. వెనుక నుంచి ఆర్ముగం భుజాన వేలాడుతున్న మనిషిని చూడగానే పోలీసుకి అనుమానం వచ్చి గబగబా ముందుకెళ్ళి వెళ్ళనీయకుండా ఆపేసి, టికెట్ తీసుకోకుండా ఎక్కడికి జ్వరపడుతున్నావు, ఆ మనిషిని ఆ బెంచి మీద కూర్చోబెట్టి టికెట్స్ తీసుకోపో అన్నాడు. అయ్యా, నా దగ్గర టికెట్కి కూడా సరిపడా డబ్బులు లేవు, బతుకు తెరువుకి ఈ ఊరికొచ్చాం, దయతలిచి వదిలేస్తే ఎట్టాగొట్టా మా ఊరికి చేరుకుంటాం, వదిలేయండి బాబు అన్నాడు. అదెట్టా కుదురుద్ది, టికెట్ లేకుండా మీరు అసలు లోపలికి పోవటానికే లేదు, వెళ్ళు వెళ్ళు, బయటికి పో ముందు అంటూ తరిమేశాడు. పుట్టింటికి వెళ్ళటానికి స్టేషన్కి వచ్చి క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటున్న రాధ చూపు ఆర్ముగం మీద పడింది. టికెట్ తీసుకుని ఒక చేత్తో బ్యాగుని 2వ చేత్తో కొడుకు చేయి పట్టుకుని వెనుక నుండి ఆర్ముగం దగ్గరికి వచ్చింది. బయటకొచ్చి భార్య శవాన్ని రోడ్డుపై పడుకోబెట్టి పెద్దగా, అలివేలు, ఇప్పుడు నిన్నేం చేయనే అని ఏడుస్తూ మీద పడిపోయాడు. టీ షాప్ అతను కొట్టు వదిలేసి గబగబా అక్కడికి వచ్చాడు. రాధ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆర్ముగం, అలివేలుకి ఏమైంది,
అని అడిగింది ఆందోళనగా. అతనికి తెలిసిన మనిషి ఒకరు కనపడేటప్పటికీ కడుపులో నుండి దుఃఖం తన్నుకొచ్చింది. ఇంకెక్కడి అలివేలమ్మ, చచ్చిపోయింది. ఇదిగో నేను అడిగిన మగబిడ్డని నాకిచ్చి అది చచ్చిపోయింది అన్నాడు అలివేలుని చూపిస్తూ. మొన్న మా చేనుకాడి నుండి వెళ్ళిపోయేటప్పుడు బాగానే ఉందిగా, నివ్వెరపోతూ అంది రాధ. అప్పుడు బాగానే ఉందమ్మా. నిన్న మధ్యాహ్నము మేము కటింగు పోయాక నొప్పులు వచ్చాయంట. చేను చాలా దూరం. ఎవరో మహానుభావుడు ఆటో ఎక్కించుకెళ్ళి నెల్లూరు పెద్దాసుపత్రిలో వదిలేసిపోయాడు. నాకు తెలిసి నేను ఆడికి వెళ్ళేసరికి ఆసుపత్రిలో వాళ్ళు, నీ పెళ్ళామేనా ఆమె? ఇదిగో ఈ బిడ్డను కని చచ్చిపోయింది, ఇదిగో బిడ్డ అంటూ నా చేతుల్లో పెట్టి మార్చురీలో ఉంచాం. శవాన్ని చూసుకుందుగాని రా అని చెప్పి దీన్ని నాకిట్టా ఇచ్చారమ్మా. రాత్రి తెల్లార్లు పసిబిడ్డను పెట్టుకుని అట్టాగే ఉండి తెల్లారి ఊరికి తీసుకుపోవాలని ఇట్ట అని చెప్పి మళ్ళీ ఏడుపు అందుకున్నాడు. నిన్న నేను హాస్పిటల్కి వచ్చాను. అలివేలు నాకప్పుడు కనపడలేదు బాధపడుతూ చెప్పింది రాధ. స్టేషన్ లోపలికి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు అక్కడ కాసేపు ఆగి చూసి అయ్యో పాపం అని జాలిపడి వెళ్ళిపోతుంటే ఇంకొందరు ఇది ఇంకో రకం ప్రయాణం అనుకుంటూ తేలికగా తీసుకుని వారి ప్రయాణం వైపు వారు సాగిపోతున్నారు. అలివేలు పిల్లకాయలు అమ్మేది అని అడిగితే నేనేమి చెప్పనే? నువ్వు రానన్నా నేనే నిన్నిక్కడికి తీసుకొచ్చి ఈ గతి పట్టించానే. చేతిలో చిల్లి గవ్వలేదు, అయిన వాళ్ళు ఎవరూ లేరు. దేవుడా, నా బిడ్డలకి వాళ్ళ అమ్మని ఆఖరి చూపు కూడా చూసుకోకుండా చేస్తున్నావు కదా అని గట్టిగా ఏడ్చాడు ఆర్ముగం. దిక్కుతోచని స్థితిలో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న ఆర్ముగం చూసి కదిలిపోయింది రాధ. మొన్నటిదాకా 20 రోజుల పాటు తన కళ్ళ ముందు తిరిగిన అలివేలు బిడ్డల గురించి ఎన్ని కబుర్లు చెప్పిందో, ఎన్ని కలలు కందో, ఇప్పుడిలా నిర్జీవంగా నడి రోడ్డుపై పడి ఉండటం చూసి కన్నీరు కార్చింది రాధ. మరుక్షణం తన పర్సులో ఉన్న డబ్బులన్నీ తీసి అతనికిచ్చేసింది. ఆ డబ్బు తీసుకుని ఆమెకి దండం పెట్టి, ఎట్టగొట్టా తిరుపతి దాకా పోతే చాలమ్మా, అక్కడి నుండి మా ఊరికి ఎట్టగైనా వెళ్ళిపోగలను. తిరుపతి దాకా వెళ్ళేదా కష్టంగా ఉంది తల్లి. బస్సు ఎక్కనీరు, బండెక్కనీరు. నేనేం చేయాలమ్మా ఇప్పుడు? కారుకి కిరాయి కట్టుకుని నేను తీసుకుపోగలనా అన్నాడు. అదంతా చూస్తున్న ట్యాక్సీ స్టాండ్లో వాళ్ళు, ఆటో వాళ్ళు, టీ కొట్టు అతను అందరి మనసు ద్రవించిపోయింది. వెంటనే తమ జేబుల్లో నుండి ఎంత డబ్బు ఉంటే అంత తీసి ఆర్ముగానికి ఇచ్చారు. అంతేకాదు అప్పటికప్పుడు 6,000 రూపాయలు ఇచ్చి అద్దెకు కారును మాట్లాడి పెట్టారు. ఆ కారు కిరాయి తను ఇస్తానని రైల్వే పోలీసు ముందుకొచ్చాడు. దేవుడు మీ అందరిలోనూ ఉన్నాడు బాబు అంటూ అందరికీ దండాలు పెట్టాడు ఆర్ముగం. బతుకు తెరువు కోసం నిండు గర్భిణీగా ఉన్న భార్యని వెంట పెట్టుకొచ్చిన ఆర్ముగం ఒళ్ళో పసిగుడ్డుని పెట్టుకుని భార్య శవాన్ని పక్కన పెట్టుకుని దుఃఖంతో వెళ్లే దృశ్యాన్ని కన్నేళ్లతో చూస్తూ, ప్రతి ప్రసవము గండమని, ప్రతి నిమిషము మరణమని తెలిసి కూడా కన్నతల్లులు మరల మరల కంటారు పిచ్చి తల్లులు అన్న పాటను గుర్తు చేసుకుంది. జరుగుతున్నది చూస్తూ సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా బిక్కమొహం వేసుకుని చూస్తూ అమ్మ కాళ్ళని గట్టిగా అతుకుపోయిన అబ్బాయిని ఎత్తుకుని స్టేషన్ లోపలికి వెళుతుంది రాధ. అమ్మ మెడని గట్టిగా వాటేసుకుని, అమ్మా, నాకు చెల్లి తమ్ముడు ఎవరూ వద్దు, నాకు నువ్వే కావాలి అన్నాడు అబ్బయ్య. చేతిలో బ్యాగ్ని కింద పెట్టి పచ్చి పొట్టని ఒకసారి చేత్తో తడుముకుని కొడుకుని ముద్దు పెట్టుకుంది రాధ. పురిటి గెడ్డ కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన వనజా తాతినేని. ఈ కథ మిసిమి మాసపత్రిక జూలై 2016 సంచికలో ప్రచురితమైనది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? ఎలా అనిపించింది? కామెంట్ బాక్స్లో మీ స్పందన తెలియజేస్తారు కదూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూనే ఉండండి. కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.